నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు తప్పని తిప్పలు. త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తా రాహుల్ గాంధీ. ఆరు నెలల తర్వాత బీహార్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండదు, ఖార్గే. బీజేపీ ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్. నల్గొండ జిల్లా హాలియ కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం వారం రోజుల నుండి పడిగాపులు కాస్తున్నా ఒక్క యూరియా బస్తా దొరకడం లేదని స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డిపై మండిపడుతున్న మహిళలు. ఇళ్ళక సముదారం అనకుండా ఒక్కొక్కరు భూమి లేక నీళ్ళు లేక అవతారం ఎత్తుకుంటారు పండుకుంటే ఒక ఊరే కట్టం చేయాలనుకో. నువ్వు ఎమ్మెల్యే పదవి ఎందుకు చేస్తున్నావు? ఓటు చేయమన్నా నిన్ను సిగ్గు లజ్జ ఉండాలి. నువ్వు ఎదురు చేసినందుకు పనికి మళ్ళీ ఎదవాలని చదువుకో. ఎమ్మెల్యే పదవి చేస్తావు నువ్వు, పనికి మళ్ళీ ఎదురు చేయాలరా? నువ్వు ఓటు చేయమని చేస్తున్నావురా? మమ్మల్ని కాలు పట్టుకునేది ఎట్టుందిరా? ఇలా ముప్పై చేస్తున్నావు. పనికి మళ్ళీ ఎదవ చేయొద్దు, రావద్దు. నువ్వు ప్రపంచానికి ఎందుకు వచ్చినావు? ఊపిరి పెట్టిన దానికి ఎందుకు? నేను మగవానే, నేను తోపనే చెప్తున్నావు. కూడి లేక నీళ్ళు లేక అవతారం ఎత్తుకునే కూర్చున్నావు. ఇవాళ 10 రోజులు సంది ఏమిటికి వాళ్ళని నీరిచ్చి దిక్కులేదు, ఇక్కడ భూమి పెట్టి దిక్కులేదు. పిల్లలు ఇడిచిపెట్టి ఇక్కడ పండుకుంటే అవతారం ఎత్తుతున్నాము. నువ్వు ఇచ్చే ఒక్క ఊరే కట్టకు. ఓడి ఏమన్నావు? అసలు పని చేస్తే అయిపోతుంది. రామడుగు 15 రోజులు నేను పంతున్నా. ఒక్క ఊరే కట్ట దొరకాలి నాకు. 15 రోజులు పండుకుంటే చేసిన దిక్కులేదు. ఏమిటికి ఇస్తున్నావు? ఏమిటి పెట్టాడు కాంప్లైంట్? ఓడి పెట్టమన్నాడేనా? ఓడి చేయమన్నాడేనా? 10 ఊర్లకు ఒకసారి ఇస్తా, ఈ 10 ఊర్లకు ఒకసారి ఇస్తా అని కంప్లైంట్ ఇవ్వాలి. 100 ఊర్లలో పెట్టి కొట్టుకొని కావాలని చేసిండ ఇడు చేయమని చెప్పిండ. ఒక ఊర్లలో ఈ 10 ఊర్లకు ఒకసారి ఇస్తా, ఈ 5 ఊర్లకు ఒకసారి ఇస్తా, మీరు రారని చెప్పాలి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో యూరియా ఇవ్వడం లేదంటూ అంబేద్కర్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగిన రైతులపై జులుం ప్రదర్శించి అరెస్టు చేశారు పోలీసులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో యూరియా ఇవ్వాలని ఎస్ఐని నిలదీస్తున్న రైతులు.
ఎండిపోవాలి. మేము పంట వేసినాం, ఎండిపోతుంది, అది ఖరాబ్ అవుతుంది వరి యూరియా లేక. ఏం చేయమంటారు దాన్ని? పేపర్లు ఎవరు ఇస్తలేరు, మరి ఏం చేయమంటారు? యూరియా చెక్క లేకపోతే గత 15 సంవత్సరాల నుండి ఎప్పుడు యూరియా స్టార్టేజ్ కాలేదు. ఈసారి ఎందుకు అవుతుంది? పేపర్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంది మేడం? ఈ షాప్ కట్టాలంటే వాళ్ళు షాప్ కాడికి వస్తామంటారు. రైతు వేదిక వస్తుంది కావచ్చు సాయంత్రం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కొరకు వర్షంలో తడుస్తూ రైతుల పాట్లు. ఇలాగ జీతం వద్ద జీతం మాకు జీతం ఇవ్వాలి అంటే అడగడం లేకనా? ఓటీ పెడతా సార్, మన మహిళలు ఏమో రాసుకొని ఇద్దరు వీళ్ళు ఏమో రాసుకోలేరు. ఓటీ రాదు. వారసత్వంగా వచ్చిన ఆస్తి 4.5 ఎకరాల భూమిని ప్రజా యువజన అవసరాల కోసం ఇవ్వడం చాలా ఆదర్శవంతమైన పని. బ్రతికి ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేశారు. చనిపోయిన తర్వాత తన దేహాన్ని వైద్య విద్యార్థుల కోసం ఇచ్చారు. ఇప్పుడు తనకు ఉన్నటువంటి ఆస్తిని కూడా ప్రజల కోసం ఇచ్చారు. నేటి యువతరానికి ఒక స్ఫూర్తి, ఆదర్శం. కుటుంబం తరఫున వారికి వంశపారంపర్యంగా వచ్చినటువంటి దాదాపు 4.5 ఎకరాలు ఏదైతే ఉందో అది ఒక ప్రజా ప్రయోజనాల కోసం, ప్రత్యేకించి యువజనుల కోసం దాన్ని కేటాయించాలని చెప్పి మేము అనుకున్నాం. అక్కడ వీలైన మేరకి అక్కడ ఏమన్నా డిగ్రీ కాలేజ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ స్టేడియం లాంటివి ఏమైనా పెట్టడానికి చేస్తే బాగుంటుందని. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా ఈ చివరికి వచ్చే వరకు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. గద్వాల్ అది బార్డర్ ఏరియా. ఈ బార్డర్ ఏరియాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఈ బార్డర్ ఏరియాలో డెవలప్మెంట్ అనేది మరీ తక్కువగా ఉంది. కాబట్టి యూత్ స్టూడెంట్స్ కు ఉపయోగపడే విధంగా, ఎందుకంటే వాళ్ళు కనుక చదువుకోగలిగితే, వాళ్ళ అభివృద్ధి చెందితే మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటిది కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ కృతజ్ఞతలు. విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు. మహదేవ్పుర కర్ణాటకలో ఓట్ల చోరీ, ఆటం బాంబు పేల్చామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దానికన్నా పెద్దదైన హైడ్రోజన్ బాంబును త్వరలోనే పేల్చుతామని బీహార్ ఓటర్ అధికార యాత్ర ముగింపు సభలో హెచ్చరించారు. బీజేపీ నేతలు దీని కోసం సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలు త్వరలోనే ఓట్ల చోరీలో నిజ నిజాల్ని తెలుసుకుంటారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కూని చేయకుండా అడ్డుకునేందుకు ఈ యాత్ర చేపట్టినట్టు తెలిపారు. बीजेपी के लोग अच्छी तरह सुन लीजिए भैया, एटम बम का नाम सुना आपने? सुना है एटम बम का नाम? उससे बड़ा क्या होता है? उससे बड़ा क्या होता है? एटम बम से बड़ा हाइड्रोजन बम होता है नहीं होता है? माधवपुरा में हमने एटम बम दिखाया था. बीजेपी के लोगों तैयार हो जाओ, हाइड्रोजन बम आ रहा है. हाइड्रोजन बम आ रहा है, तैयार हो जाइए. आपकी जो सच्चाई है, वोट चोरी की सच्चाई है, वो पूरे देश को पता लगने जा रही है. 6 నెలల తర్వాత బీహార్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే అన్నారు. బీహార్లో ఓట్ల చోరీతో గెలిచేందుకు ప్రధాని ప్రయత్నిస్తూ ఉన్నారని ఓటర్ అధికార యాత్రలో ఆరోపించారు. ఈ విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే బీజేపీ నేతలు ముంచుతారన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి 6 నెలల గడువు ఉందని, పేద వెనుకబడిన మహిళల కోసం పనిచేసే ప్రభుత్వం వస్తుందని తెలిపారు.
तो भाइयों, अगर देश का ये डबल इंजन का सरकार यहाँ जो है, जैसा तेजस्वी ने कहा, ये डबल इंजन की सरकार 6 महीने के बाद नहीं रहेगी। और ये सरकार, जो नई सरकार आएगी, वो गरीबों की सरकार होगी, गरीब महिलाओं की सरकार होगी, दलितों की सरकार होगी, पिछड़ों की सरकार होगी। इसीलिए आपको मेहनत करना पड़ता है। मुझे ताज्जुब लगा कि इतनी बड़ी संख्या में लोग आ रहे हैं। यहाँ पर सरकार के ओर से पुलिस का इंतजाम क्यों नहीं रहा, मैं पूछना चाहता हूँ। अरे अपोजिशन लीडर लोकसभा के हैं, मैं राज्यसभा का अपोजिशन लीडर हूँ। एक चीफ मिनिस्टर आए हैं और दूसरी तरफ तेजस्वी अपोजिशन पार्टी के नेता है। क्या है धक्कम धुक्कम? कोई पुलिस इंतजाम नहीं कर सकती है। आप याद रखिए, मैं पुलिस को वार्निंग नहीं करना चाहता हूँ। आपके दिन बहुत नहीं है, कल के दिन हमारी सरकार है तो आपको काम करना ही पड़ेगा। लेकिन आप अगर लोगों को धक्का मुक्की करके, ये सरकार की बात सुन के, अगर आप ये मीटिंग फेल करने का अगर कोई कोशिश करेगा, ये होने वाला नहीं है। हम इसको कभी सहन नहीं करेंगे। పాల్వాయి హరీష్ బాబు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. కాళేశ్వరం ఇంజనీర్ అక్రమ ఆస్తులన్నీ కలిపి 25 కోట్లు అయితే ఒకటే ఇంజనీర్ ఇంట్లో 200 కోట్లు దొరికాయని హరీష్ బాబు అబద్దాలు చెబుతున్నాడు. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రధాని మోదీ ఆయుష్మాన్ కేంద్రాలు మూసేసి ప్రభుత్వ ఆసుపత్రుల్ని నాశనం చేసి నీ ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రిలో పేద ప్రజల్ని దోచుకునేందుకు నువ్వు చేసేది అసలైన కుట్ర. పాల్వాయి హరీష్ బాబు రేవంత్ రెడ్డితో కుమ్మక్కై సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నాడన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిన్న ఒక పాల్వాయి హరీష్ బాబు అనే సిర్పూరు బీజేపీ ఎమ్మెల్యే, ఆయన డాక్టర్ ఎట్లా ఏంటో నాకైతే ఇప్పటికి కూడా సమజైతలేదు. ఆయన డిగ్రీని డెఫినెట్గా వెరిఫై చేయాలి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుది. ఆయన అంటాడు ఏసీబీ అధికారులు 200 కోట్ల రూపాయలు ఒకటే ఇంట్లో దొరికినాయి అంటాడు. అయ్యా హరీష్ బాబు గారు, మీరు ఒకసారి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మీరు హెల్యూసినేషన్స్ గురవుతున్నారు, మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. వీళ్ళ మొత్తం 3 కేసుల్లో, ఏసీబీ కేసుల్లో ఈ ముగ్గురు సీఈల సోకాల్డ్ ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఇచ్చిన సోకాల్డ్ అక్రమ ఆస్తుల చిట్టా మొత్తం కలిపితే 25 కోట్ల రూపాయలు. 35 సంవత్సరాల సర్వీస్ ఉంది వాళ్ళకు. మీరు మీ సిర్పూరు కాగజ్ నగర్లో ఆ పేద ప్రజలందరినీ దోచి వాళ్ళ ప్రాణాలతో ఆడుకొని ప్రజా లైఫ్ కేర్ అనే హాస్పిటల్ పెట్టి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను మొత్తం నాశనం చేసి అందరూ పేషెంట్లు కూడా మీ హాస్పిటల్కి రావడానికే మీరు వేస్తున్న సోకాల్డ్ కుట్ర, మీ నరేంద్ర మోడీని కూడా మోసం చేసి ఆయుష్ కేంద్రాలను కూడా బంద్ పెట్టి అందరు కూడా మీ ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్కి వచ్చే కుట్ర ముందు ఇది చాలా చిన్నదనిపిస్తున్నది నాకు. మీరు సిగ్గు లేకుండా అసెంబ్లీలో హరీష్ బాబు గారు మీరేం మాట్లాడతారు? ఒక సిఈ దగ్గర 200 కోట్లు దొరికిందా? ఏ లోకంలో ఉన్నావు నాయన నువ్వు? సో వీళ్ళకి మొత్తం కలిపి ఏసీబీ వాళ్ళు రాసిందే 25 కోట్ల. 25 కోట్లు వాళ్ళు చూపించింది ఒక్కొక్క తేడా ఎంతుంది. ఈ నూనె శ్రీధర్కి వచ్చేసి 2.5 కోట్లు, అదేవిధంగా బూక్యారామ్కు 3.5 కోట్లు. అంటే బీజేపీ నాయకులతో కూడా పీసీ రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యి ఈరోజు కాళేశ్వరం ఒక కుంభకోణంగా చూపించి దీని మీద రాత్రి అందరూ ప్రజలు నిద్రపోతున్నప్పుడు సిబిఐకి ఆర్డర్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ గారి జపం చేయడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. కామారెడ్డిలో వరదలు వస్తే ప్రజల్ని ఆదుకోలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. కేసీఆర్ గారు తరతరాలకు తరగని ఆస్తిగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును మరి బద్నాం చేస్తూ మహాసముద్రం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అనేది ఒక చిన్న పార్ట్. ఆ చిన్న పార్టులో ఒక 3 పిల్లర్లు కుంగిపోతే 2.5 ఏండ్ల నుంచి అదే లొలి పెడుతున్నారు. కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని మాట్లాడుతున్న సందర్భం. ఇక దానికి నిన్న పరాకాష్ఠకు చేరుకున్నది అసెంబ్లీ వేదికగా అనేక మాటలు కేసీఆర్ గారిని అనడం. నేను కేసీఆర్ గారి కూతురుగా కేసీఆర్ గారిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఫస్ట్ టైం ప్రభుత్వంలోకి రాగానే, అధికారంలోకి రాగానే ఒక 6-7 నెలలు అయితే కేసీఆర్ గారు
తన ఆఫీస్ రూమ్లో ఒక టేబుల్ మీద ఒక వాల్ అంతా కూడా పెద్ద టీవీ స్క్రీన్ ఉంటే 6-7 నెలలు కంప్లీట్గా రీసెర్చ్లోనే ఉన్నారు. ఎట్లా నీళ్లు తీసుకురావాలి తెలంగాణకు, ఏం చేయాలి మనం అనేటటువంటి రీసెర్చ్లు ఉన్నారు. అటువంటి వ్యక్తి మీద ఇట్లాంటి నిందలేయడం అన్నది నిజంగా దారుణం. కేసీఆర్ గారికి తిండి ధ్యాస ఉండదు, డబ్బు ధ్యాస ఉండదు, ఉండేది ఒకటే కేవలం తెలంగాణ ధ్యాస. కాళేశ్వరం కేసుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణ చేశారు. హరీష్ సంతోష్ రావు వల్లే కేసీఆర్ అవినీతి మరకలు, కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా, అందుకే కదా ఆయన్ను ఆ శాఖ నుండి తొలగించారు. హరీష్ సంతోష్ వెనుక రేవంత్ ఉన్నారు, దమ్ముంటే వారిద్దరిపై చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ ను టార్గెట్ చేసి సిబిఐకి అప్పగిస్తారా? కడుపు రగులుతోంది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి వల్ల అంటుంది అలా, అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీని విమర్శించడమే కొన్ని యూనియన్లు పనిపెట్టుకున్నాయని, ఏఐటీయూసీని విమర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని, దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండా పైరవీలు చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐసీటీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్లు పేర్కొన్నారు. సోమవారం గోదావరి కని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. సింగరేణిలో గత 6 సంవత్సరాలుగా కార్మికుల సమస్యల పరిష్కారం కావడం లేదని, గుర్తింపు సంఘ ఎన్నికలు పెట్టాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తే ప్రతిపక్ష యూనియన్లు యాజమాన్యం అడ్డుకున్న ఈ సంఘాలు కార్మికుల హక్కుల కోసం, సంస్థ పరిరక్షణ కోసం కృషి ఏఐటీయూసీని విమర్శించే అర్హత లేదని వారు పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు, నాయకులు సయ్యద్ సోహెల్, తాళ్లపల్లి మల్లయ్య, ప్రీతం, పర్లపల్లి రామస్వామి, బుర్ర భాస్కర్, సిరిసిల్ల మల్లేష్, ఆర్ రాజేశ్వరరావు, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరు రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో చాలామంది ఏ పనైనా చేసే ముందు లేదా ఏ దేవుడికైనా చేసే ముందు వినాయకుడికి ముందు పూజ చేస్తారు, చేసి వినాయకుడి తర్వాత మిగిలిన చేస్తారు. మన సింగరేణిలో కూడా కొన్ని కార్మిక సంఘాలు ఏదైనా మాట్లాడే ముందు ఏఐటీసీని తిట్టి తర్వాత మాట్లాడతారు. సరే, అది ఏఐటీసీకి జయమే జరుగుతుంది. వాళ్ళు మాట్లాడినా అది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతాం. కార్మికులు గుర్తిస్తారు ఎవరేం పని చేస్తున్నారని. ఏఐటీసీ విఫలమైందంటే ఎందులో విఫలమైంది? గతంలో 6 సంవత్సరాలు ఒక్క స్ట్రక్చర్ కూడా మీటింగ్ జరగకపోతే మాట్లాడనటువంటి సంఘాలు 6 సంవత్సరాలు సింగరేణిలో ఎన్నికలు జరపకపోతే మాట్లాడినటువంటి సంఘాలు, ఎన్నికలు పెట్టాలని మేమేమో హైకోర్టుకు పోయి
మేము హైకోర్టులో కేసు నడిపించి తిరుగుతూ ఉంటే ఈ సంఘాలు పోయి యాజమాన్యంతో కలిసి సింగరేణి భవన్లో కూర్చొని ఎన్నికలే వద్దని మాట్లాడినటువంటి సంఘాలు ఇవాళ మాట్లాడే అర్హత ఉంటుందా అని వాళ్ళ విచక్షణకే వదిలిపెడుతున్నాం. సరే, ఏదేమైనా ఇవాళ మీరేదో మాట్లాడేదని కాదు, ఏఐటీసీ యూనియన్ మొదటి నుంచి కూడా కార్మికుల హక్కుల కొరకు నిరంతరం పోరాటం చేసింది, కృషి చేసింది. అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని కూడా పోరాటం చేసినాం. కానీ మేము ఎప్పుడూ యాజమాన్యానికి ఇది కాలేదు. ఇప్పుడు కూడా గుర్తించాలి, తప్పనిసరిగా అవసరమైతే అన్ని సంఘాలను కూడా కలుపుకుంటాం. ఇప్పుడు ఎంత అయిందండి పీరియడ్? సెప్టెంబర్ 9వ తారీఖు నాడు మాకు గుర్తింపు సంఘం పత్రం ఇచ్చారు. రేపు 9వ తారీఖు వస్తే 1 సంవత్సరం అవుతుంది. మరి ఇప్పటికి 2 సార్లు, ఒకసారి ఏమో సిఎండ్ఎండీ లెవెల్ సెక్షన్ మీటింగ్ జరిగింది, 2 సార్లు ఏమో డైరెక్టర్ పాల్ లెవెల్ సెక్షన్ మీటింగ్ జరిగింది. పెండింగ్ సమస్యలు గత 5-6 సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలు మాట్లాడి కొన్ని ఒప్పించాం. కొన్నిటిపైన సర్క్యులర్ కూడా ఇచ్చారు, కొన్నిటిపైన అగ్రిమెంట్ కూడా జరిగింది. ఇంకా సర్క్యులర్ రావాల్సి ఉంది. కొన్నిటి కొరకు కమిటీలు వేశారు, ఆ కమిటీలలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడే ఏఐటీసీ అయిపోయింది, ఏఐటీసీ విఫలమైందని ప్రచారం చేస్తే ఇవాళ కార్మికులు గుర్తించరా వాస్తవాలని? ఇవాళ రాజకీయ జోక్యం పెరిగి సింగరేణిలో క్వార్టర్ల అలాట్మెంట్ కాడ నుంచి, ట్రాన్స్ఫర్ల కాడ నుంచి, డెప్యుటేషన్ల కాడ నుంచి పైరవేలు నడుస్తూ ఉంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ కార్మికుల్ని పర్మనెంట్ చేసి కనీస వేతనం నెలకు 26,000 అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7న హైదరాబాద్లో జరిగే ఐఎఫ్టీయూసీ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈరోజు గోదావరికని ఐఎఫ్టీయూ కార్యాలయంలో రాష్ట్ర సదస్సు ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్మికులకు ఉద్యోగ ఉపాధి భద్రత, పని స్థలాల్లో రక్షణ, సమాన పనికి సమాన వేతనం, 8 గంటల పని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ఉపాధ్యక్షులు చిలుక శంకర్, నాయకులు ఈ రామకృష్ణ, కె మొగిలి, ఐ రాజేశం, ఎం దుర్గయ్య, పి స్వామి, ఎం కొమరయ్య, ఎడ్ల రవికుమార్, బి కొమరయ్య, పెరుక వెంకటస్వామి, రమేష్, గుండు రాజయ్య, డి రవీందర్, సుధాకర్, ఎస్ ప్రసాద్, వసంత్, పద్మ, ఓదెలు, రాజేశ్వరి, రాయ మల్లమ్మ, భానమ్మ, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దేశంలో పనిచేస్తున్నటువంటి కోట్లాది మంది కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క పరిస్థితులు, ఇవాళ ప్రభుత్వాలు ఏమాత్రం కూడా అట్లాంటి పరిస్థితులపై స్పందించకుండా, ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధ హక్కులు కల్పించకుండా, కాంట్రాక్టు కార్మికులకు 26,000 కనీస వేతనం అనేక సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా పరిశీలన చేయకుండా, పని భద్రత కల్పించకుండా, ఇవాళ దేశంలో అమలవుతున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా కాంట్రాక్టు కార్మికులకు ఆమడ దూరంలో ఉన్నాయి తప్ప వాటిని ఏమాత్రం కూడా ప్రభుత్వాలు ఇలాంటి కార్మికులకు వర్తించడం చేయడం లేదు. ఈ కాంట్రాక్టు తర్వాత అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క సమస్యలపై చర్చించేందుకు సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సును ఇవాళ ఐఎఫ్టీ జరగబోతుంది. ఈ సదస్సులో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు, రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క జీవన స్థితిగతులు, పరిశ్రమల్లో ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలతో పాటు కార్మిక చట్టాలు, ప్రభుత్వ తీరుపై చర్చించి పెద్ద ఎత్తున కార్మికులను దేశవ్యాప్తంగా ఆందోళనకు సమీకరించడానికి అనేక నిర్ణయాలు తీసుకోబడతాయి. కనుక సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్లో జరిగేటువంటి సదస్సులు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి వందలాది మంది తరలి విజయవంతం చేయాల్సిందిగా మేము రామగుండం పారిశ్రామిక ప్రాంత కార్మిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతులు, మహిళలు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పట్టించుకోవడం లేదన్న కారణంగా అంతర్గాం మండల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అంతర్గాం బీజేపీ మండల అధ్యక్షుడు బోడకుంట సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మేరుగు నరేష్, ఊరుకొండ అపర్ణ మరియు నాయకులు కుడుముల సంజీవ్, సిలివేరు అంజీ, సంతోష్, గంగరాజు, శనివారం నాగరాజు, సుధమల్ల రమేష్, మాదిరిపోయిన రాకేష్, అలకుంట మహేష్, కందుల సంతోష్, కొల్లూరి లక్ష్మణ్, అలకుంట మల్లేష్, బాలసన సత్యంగౌడ్, ఆవుల విజయపాల్, తమ్మనవేణి మల్లేష్ యాదవ్, లాగిశెట్టి తిరుపతి, బొబ్బిలి రాము, సత్యంగౌడ్, మిడివెలి అంజీ, మిడివెలి ప్రసాద్, మిడివెలి శ్రీకాంత్ నుండి సాయి,
సత్తయ్య, రంగసాయి, ఆకుతోట సురేష్, ఆకుల హరీష్, రామల అభి, మెండే అనిల్, మాడ ప్రభాకర్ రెడ్డి, మాదాసు ఉదయ్, దోర్షుటి కుమార్, తిగుల నవీన్, బొడుకుంట మల్లేశం, కుమార్, శ్రీకాంత్, పసుల రాజశేఖర్, బూడిద హర్ష, శిలరపు కళ్యాణ్, చాకాపురం కుమార్, గంగారం, గొర్రె శ్రీను, జక్కుల పద్మ, కంద్ర పుష్పలత తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక ఏ రకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారో అనేక సాక్ష్యాలు మన కళ్ళెదుట కనబడతా ఉన్నాయి. ఇవాళ 6 గ్యారంటీలు అటకెక్కించి ఇవాళ మహిళలకు ఇస్తున్నటువంటి 2500 కావచ్చు, ఆడబిడ్డ పెళ్ళైతే తులం బంగారం ముచ్చట కావచ్చు, ఇట్లా అనేక రకాల నిరుద్యోగ వృత్తి కావచ్చు, 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయాన్ని అటకెక్కించి ఇవాళ ప్రచార ఆర్భాటాలతో మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు కనబడతా ఉన్నారు. ఒక్కటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, అంతర్గా మండలం సంబంధించినటువంటి ప్రధాన సమస్య ఇవాళ ఏదైతే అంతర్గా మంచిర్యాల బ్రిడ్జ్ నిర్మాణం కొరకు గత ప్రభుత్వంలోనే 125 కోట్ల రూపాయలని మంజూరు చేసినటువంటి పరిస్థితి, మరి ఇప్పటి వరకు కూడా కనీసం దానిపైన అతి గతి ఆలోచన చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. దాంతో పాటుగా ఆ రోజు ఏదైతే మీరు ఎన్నికలలో చెప్పినటువంటి ఎల్లంపల్లి భూ నిర్వాసితుల సమస్య కావచ్చు, అంతర్గా కాందిశీలకు సంబంధించినటువంటి 10 గుంటల స్థలానికి సంబంధించిన పట్టాలు ఇవ్వడం కావచ్చు, ఇవాళ రైతులకి యూరియా సమస్య, ఇవాళ రైతులు యూరియా లేక ఇవాళ చెప్పులు లైన్లో పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము, ఇవాళ సీఎంగా చేతకాకపోతే ఇవాళ మీరు గద్దె దిగిపోండి, ఇవాళ ప్రజల రైతుల ఉసురు పోసుకోకండి, మీరు కనుక ముందస్తు ప్రణాళికలు ఉంటే ఈరోజు రైతులకి ఈ రకమైనటువంటి యూరియా కష్టాలు వచ్చేటివా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ స్థానికంగా యువత ఇవాళ ఉద్యోగాలు లేక ఇవాళ బీటెక్లు చేసిన వాళ్ళు, ట్రిపుల్ ఈ చేసిన వాళ్ళు, ఇవాళ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు, వాళ్ళంతా కూడా ఇవాళ ఫైళ్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే వారి యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు ఇవాళ 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేలను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇవాళ వాటి మీద మీ చర్యలేవి? ఆనాడు ఆర్ఎఫ్సిఎల్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు కదా మాట్లాడింది, నష్టపోయి ఎవరైతే ఉన్నారో ఆర్ఎఫ్సిఎల్ బాధితులు వాళ్ళందరికీ కూడా మేము వెంటనే డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఏది మీరు ఇచ్చినటువంటి హామీ ఎక్కడ పోయిందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి, మాజీ సర్పంచ్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి, ఈ సమస్యలన్నీ పరిష్కరించని ఎడల భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇక్కడ అంతర్గా మండల కేంద్రంలో మా మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ బోడగుంటి సుభాష్ గారి నేతృత్వంలో ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము తహసీల్దార్ గారిని కూడా కోరుతా ఉన్నాము, ఈ సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే దిశగా మీరు ప్రభుత్వానికి మా ద్వారా నివేదికని పంపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, తర్వాత వచ్చేటువంటి జనరల్ ఎన్నికలు కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రజలు భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు తప్పని తిప్పలు. త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తా రాహుల్ గాంధీ. ఆరు నెలల తర్వాత బీహార్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండదు ఖార్గే.
బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.